ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ ఉంది మన కోసం. ఒక జర్నలిస్ట్గా ఏబిఎన్ ఆఫీస్ మీద జరిగిన దాడిని నేను ఖండిస్తున్నా. సో పార్టీలకు అతీతంగా కొన్ని థింగ్స్ మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అమరావతికి చట్టబద్ధత వచ్చే సమయంలో జగన్ ఒక కీలక ప్రెస్ మీట్ పెట్టి మావిగన్ అంటూ వ్యంగ్యాస్త్రాలు వదిలారు. అమరావతి గురించి వాళ్ళ స్టాండ్ చెప్పి ఇది చేస్తే బాగుంటుందని అంటే నిజంగా చాలా బాగుండేది. కానీ జగన్ మావిగన్ అనే మాట చెప్పిన సందర్భం ఏంటి? అమరావతి ఏపీకి ఏకైక రాజధాని అని చట్టబద్ధత కల్పిస్తున్న సమయం అది. రాజధాని ఏంటి అని డిస్కస్ చేస్తున్న సమయం కాదు. పెళ్లి చూపులకు వెళ్ళి పెళ్లి కూతురు బాగుందో లేదో అనే అభిప్రాయం చెప్పడం తప్పు కాదు. పెళ్లి రోజు చెప్పడం చాలా అంటే చాలా తప్పు. సో అలా చేస్తే చెప్పుతో కొడతారు మనం. ఇప్పుడు మనం జగన్ గారికి ఏం చెప్పాలి? మరి మాజీ సీఎం గారు కాబట్టి ఆయన అభిప్రాయాన్ని తప్పుపట్టాలి. ఇక్కడ తలలు పండిన వైసీపీ మేధావులు కూడా అలాగే చేశారు. సలహాలు సూచనలు లేకుండా ఆంధ్రుల రాజధాని అమరావతిని అపహాస్యం చేసేలా మాట్లాడి జగన్ మాటలకు వత్తాసు పలికారు. పార్టీలో ప్రశ్నించే తత్వం ఉన్న వాళ్ళని బయటికి పంపేసి చెప్పింది వినే వాళ్ళ నుంచి ఇలాంటి పనులు చేస్తే రేపొద్దున పార్టీకి ఎంత నష్టం? ఇదంతా జగన్ ఆలోచించట్లేదా? అసలు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నేత అంటే ఎంత గౌరవం ఉంటుంది? ప్రజలు కేవలం 11 సీట్లు ఇచ్చారని ప్రజా రాజధానిపై ఇష్టం వచ్చినట్టు కామెడీగా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? ఒక పార్టీ అధినేతగా జగన్ అమ్మకి చెల్లికి చేసిన న్యాయం ఏంటి? ఆస్తుల విషయంలో పంచాయతీలు, పార్టీ కోసం పాదయాత్ర చేసిన షర్మిలను బయటికి పంపడం, సాక్షాత్తు జగన్ జైల్లో ఉంటే పార్టీని ఒంటి చేత్తో నడిపిన విజయమ్మ షర్మిలకు మరి జగన్ చేసిన న్యాయం ఏంటి? అందుకే ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు. వైసీపీ నాయకులు మహిళలకు ఇచ్చే గౌరవం గురించి ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు వేల కొద్ది ఉదాహరణలు ఉన్నాయి. మరి వైసీపీ నాయకులు ఏబిఎన్ ఆఫీస్ మీదకి దాడికి వెళ్ళారు. కారణం వాళ్ళ మనోభావాలు హట్ అయ్యాయట. అది ఎప్పుడు హట్ అయ్యాయంటే వాళ్ళని కామెంట్ చేసిన 3 రోజుల తర్వాత. ఏదో అంటారు కదా, దొంగలు పడ్డ 6 నెలలు కుక్కలు మొరిగినట్టని. సో అలాగే వీళ్ళు కూడా హట్ అయ్యారు. ఒక మాట అన్న 3 రోజుల తర్వాత మా మనోభావాలు దెబ్బతిన్నాయి, మా మహిళల గౌరవం దెబ్బతిందని ముచ్చటగా 3 రోజుల తర్వాత వచ్చారంటే వీళ్ళని మరి ఏమనాలి ఇంకా వాళ్ళని? సో ఎవరైనా సరే ఒక మాట అన్నారంటే మరుక్షణమే రియాక్ట్ అవుతారు. కానీ 3 రోజుల తర్వాత దాడికి వచ్చారంటే ఎవరో చెప్పిన స్క్రిప్ట్ని ఫాలో అవుతున్నట్టే కదా. అంటే దీని అర్థం ఏంటి? వాళ్ళ ఇళ్లలోని ఆడవాళ్ళని తిట్టినా వీళ్ళు రియాక్ట్ అవ్వడానికి ఇంకెవరో స్క్రిప్ట్ ఇవ్వాలా? వీళ్ళకి స్క్రిప్ట్ ఇచ్చేది ఎవరు? జగన్ సలహా మేరకు ఒక రెడ్డి గారే కదా. పోనీ ఇచ్చారులే అనుకుందాం. కనీసం మిమ్మల్ని తిట్టినప్పుడైనా మీరు సొంతంగా రియాక్ట్ అయితే నిజంగా చాలా బాగుండేది. ఆందోళన చేయండి, ప్రెస్ మీట్లు పెట్టండి, లేదంటే బహిరంగంగా ఒక ఎక్స్ప్లెనేషన్ అడగండి. అంతేకాని మీడియా ఆఫీస్ మీద దాడి చేయడం, ప్లకార్డులు పట్టుకొని అన్యాయం జరిగినట్టుగా మాట్లాడితే మీ మాటలు ఎవరు వింటారు? ఎందుకు వినాలి? ఇక్కడ ఎవరి మనోభావాలు హట్ అయ్యాయో తెలుసా? మొన్నటికి మొన్న సాక్షాత్తు సీఎం చంద్రబాబు తల్లిని లకారంతో బూతులు తిట్టి జైలుకి వెళ్ళి బయటికి వచ్చి కండిషన్ బెయిల్ మీద ఉన్న అంబటి గారికి, అవసరం ఉన్నా లేకపోయినా మిడిల్ ఫింగర్ చూపించే రోజా గారికి, నకిలీ మద్యం అమ్మి ఎందరో మహిళల తాళ్లు తెంపేసిన జోగి రమేష్ గారికి, మన గొప్ప మహిళామణి శ్రీ లక్ష్మీపార్వతి గారికి, ఇన్స్టాలో రీల్స్ చేసే మాజీ ఎంపీ భరత్ గారికి, ఇంకొందరు మహిళా నేతలకు మనోభావాలు చాలా పెద్దగా హట్టాయి. అర్రే యాక్చువల్గా వీళ్ళలో ఎప్పుడు హైదరాబాద్లోనే ఉండే యాంకర్ శ్యామ్లా గారు, అప్పుడప్పుడు మీడియా ముందు మెరిసే బాబు గారు నాటిన సైబరాబాద్ మొక్క విడుదల రజనీ గారు కూడా మిస్ అయ్యారు. సరే, ఎండల వల్ల బయటికి వస్తే ట్యాన్ అయిపోతారేమో అని రాలేదేమో నాకు తెలియదు. కానీ వచ్చిన నాయకుల గురించి మీరే ఒక అభిప్రాయం చెప్పండి. వీళ్ళలో ఎవరికైనా మహిళలపైన గౌరవం ఉందా? అసలు నేను అడుగుతున్నా, చెల్లి షర్మిల కట్టిన చీర మీద కూడా కామెంట్ చేసిన జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్న వీళ్ళ గురించి మాట్లాడుతున్నారు. నేనేమంటానంటే ఫైనల్గా అమరావతి వేశ్యల రాజధాని అని ఒక ప్రాంత ప్రజల్ని అవమానించినటువంటి సాక్షి మీడియా దగ్గరికి వెళ్ళి ఎవరైనా ఆందోళన చేశారా? మరి ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. ప్రజాస్వామ్యంలో మీరు మాట్లాడటం తప్పు కాదు, కానీ మీకు మాట్లాడే నైతిక హక్కు మీకు ఉందో లేదో చెక్ చేసుకోండి. లేదంటే మీ ఇళ్లలోకి వెళ్ళి మీ ఆడవాళ్ళని అడగండి. నిండు సభలో లోకేష్ పుట్టుకు గురించి, నారా భువనమ్మ గురించి అసెంబ్లీలో మాట్లాడి చంద్రబాబును ఏడిపించిన తర్వాత ఇదే పార్టీకి చెందిన జోగి రమేష్ గారి భార్య ఆయన మీద సీరియస్ అయిందట. ఇంట్లో ఆడవాళ్ళ గురించి అంత నీచంగా ఎలా మాట్లాడతారని. అంటే దీని అర్థం ఏంటి? ఏబిఎన్ మీద దాడి చేసి మా మహిళల మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పే ప్రతి వైసీపీ నాయకుడు దీనికి సమాధానం చెప్పాలి.